ఈ నెల వరల్డ్ ఐవీఎఫ్ డే కారణం వల్ల ఐయుఐ అండ్ ఐవీఎఫ్ మన HCIVFలో చాలా తక్కువ ధరకి ఈఎంఐ ఆప్షన్స్ తోటి అందిస్తున్నాము. న్యూస్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి న్యాయం జరిగిందన్నారు ఎంపీ బాలశౌరి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ప్రభుత్వ నిధులతో పూర్తి చేస్తామని చెప్పడం మంచి విషయమన్నారు. ఇక రాజధానికి 15,000 కోట్ల రూపాయలు ఇస్తామనడం శుభపరిణామం అంటున్న ఎంపీ బాలశౌరితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కేంద్రంలో ప్రభుత్వంలోకి వచ్చాక తొలిసారిగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్కు కలిసి వచ్చింది అనే విషయాన్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎంపీలు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడేందుకు జనసేన ఎంపీ బాలశౌరి గారు ఉన్నారు. సార్, ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కేటాయింపులను ఎలా చూస్తున్నారు? డెఫినెట్ గా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి డెఫినెట్ గా మంచి న్యాయం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం మా నిధులతోటి దాన్ని పూర్తి చేస్తామని చెప్పటం ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదే రకంగా మన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి అమరావతి క్యాపిటల్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ లేదు. 15,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ 15,000 కోట్ల రూపాయలతోటి బ్రహ్మాండంగా మనం ఒక అమరావతి క్యాపిటల్ని తయారు చేసుకోవచ్చు. ఇంకా అవసరమైతే డబ్బులు ఇంకా ఇస్తామని కూడా చెప్పారు. అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. సో అదే కాకుండా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి ఒక ఆయిల్ రిఫైనరీ కంపెనీని కూడా మనకు రాబోతా ఉంది. ఆయిల్ రిఫైనరీ కంపెనీ కానీ వచ్చినట్లయితే దాదాపు ఒక 70,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. తద్వారా ఒక 25,000 నుంచి 30,000 మందికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎంప్లాయ్మెంట్ దొరికింది. ఇది కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి వరం ఆంధ్రప్రదేశ్కి. ఢిల్లీలో సైతం అటు ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఇతర మంత్రులతో కూడా పెద్ద ఎత్తున భేటీలు జరిగాయి. సో ఈ సందర్భంగా జరిగినటువంటి చర్చలకు ఫలితాలే ఈ రోజు బడ్జెట్ అలికేషన్స్ అనుకోవచ్చు. డెఫినెట్ గా ఇప్పుడు ఎన్డీఏలో అసలు భాగస్వామ్యం కావాలన్నది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏకి ఆర్కిటెక్ట్ వచ్చేసే మా పవన్ కళ్యాణ్ గారు, పార్టీ అధ్యక్షులు. సో వారి అధ్యక్షతన వారు ఎన్నో ఎఫర్ట్స్ చేయడం వల్ల ఎన్ని జరిగినాయి. తద్వారా మంచి రిజల్ట్ ఇచ్చారు, ప్రజలు కూడా మంచి మ్యాండేట్ ఇచ్చారు. సో ప్రధానమంత్రి గారు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క గుర్తింపు ఏంటో చూశారు. ఆయన కూడా ఎన్డీఏ మీటింగ్ లో కూడా చెప్పారు. ఈ రోజు మరి దానికి తగ్గట్టుగా అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు ఆ ఫలాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ రిజల్ట్ రావటం అనేది బడ్జెట్ లో ప్రజలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఏదైతే రేపు ప్రత్యేకంగా దేశ రాజధాని ఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, దాంతోపాటు వైసీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కలిసి ఒక ఆందోళన కార్యక్రమం చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ అనేది మొత్తం కూడా గందరగోళంగా ఉంది. పెద్ద ఎత్తున వైసీపీపై దాడులు జరుగుతున్నాయంటూ వాళ్ళు ఇక్కడ చేయబోతున్నారు. దీనికి మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళు ఏదో వాళ్ళు నడుపుకుంటా ఉంటుంటారు. సో ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి తెలుసు ఏం జరుగుతుంది ఏందనేది. అల్టిమేట్ గా అభివృద్ధి కోరుకుంటారు ప్రజలు. అభివృద్ధి అనేది ఏందనేది ఈ రోజు మేము బడ్జెట్ లో చూపించారు, కేంద్రం ఇచ్చింది, ఆంధ్ర రాష్ట్రం సాధించింది, అది కావాల్సింది. సో ప్రజలు దాన్ని అప్రిషియేట్ చేస్తారు. అభివృద్ధి దిశగా మేము అడుగులు వేస్తాం. రేపు ఏదైతే ఢిల్లీలో జరిగేటటువంటి వైసీపీ ఆందోళన సైతం ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అభివృద్ధిపైనే ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారని చెప్పి ఎంపీ బాలశౌరి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.